ఓకే, యావరేజా? యావరేజ్ అన్న సినిమా, వన్ టైం వాచ్. ఏం నచ్చలేదన్న అంటే అంటే మూవీ స్టోరీ అంటే నార్మల్ లవ్ స్టోరీ, కొంచెం డిఫరెంట్గా యాక్షన్ తోటి తీసారు. ఓకే, వన్ టైం వాచ్. కామెడీ ఎలా ఉంది? కామెడీ కామెడీ ఏం లేదు, నార్మల్ అంతా సీరియస్గానే వెళ్ళిపోతుంది. స్టోరీ లేదా? స్టోరీలో అంతా లవ్ పైన అంతా కంప్లీట్లీ లవ్ ఎంత స్టోరీ. రేటింగ్ ఇస్తారు? నేను 3 ఇస్తాను. ఎలా ఉంది బ్రో మూవీ? అంతేం గొప్పగా లేదు బ్రో. అడవి చేసి నుంచి ఇంత యావరేజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు బ్రో? ఇల్లాజికల్ బ్రో, చాలా ఇల్లాజికల్ ఉంది సెకండ్ హాఫ్. స్టోరీ లైన్ బాలేదా? స్టోరీ బాగానే ఉన్నా అంత గొప్పగా ఏం తీయలేదు. బాగానే ఉంది కానీ నాట్ గ్రేట్. ఆబ్వియస్లీ ఈజ్ అ గుడ్ గై. బాగా తీశారు థ్రిల్లర్స్ అన్ని. ఈ మూవీ ఒక డిఫరెంట్ జానర్ లో, అంటే ఒక కేఓస్ మధ్యలో ఉండే లవ్ స్టోరీ లాగా బాగా తీశారు. ప్యూర్ లవ్ స్టోరీ కాదు, అలా అని అసలు బోర్ కొట్టిందని కాదు. నాకు ఎలా అనిపించింది అంటే రైట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ టు ఎండింగ్ ఇట్ వాస్ కంప్లీట్ కేఓస్, కానీ లవ్ స్టోరీ ఇమోషనల్ హుక్ చాలా బాగా పెట్టారు. అసలు అలా అనిపించలేదు, న్యూ డైరెక్టర్ లాగా చాలా బాగా తీశారు. ఐ మీన్ లైక్ ఈ మూవీ ఫస్ట్ డైరెక్షన్ అయి ఉంటుంది, బట్ హీ వాస్ అ డిఓపి ఫర్ ప్రీవియస్ ఫిల్మ్స్ రైట్. ఆయన ఎక్స్పీరియన్స్ చాలా బాగా క్యారీ ఫార్వర్డ్ చేశారు. 20 minutes బాగుంది అన్నారు కదా, వాట్ యు వాంట్ టు సే? ప్రీ ఇంటర్వెల్ వాస్ గుడ్. అంతకంటే కూడా నాకు ఇమోషనల్ బ్లాక్ నచ్చింది సెకండ్ హాఫ్లో. వాళ్ళు రివీల్ కానీ ఏదైతే ఉందో కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి అట్లా. సో లైక్ ఆ ఇమోషనల్ కనెక్ట్ ఐ లైక్ ద లాట్. యాక్షన్ ఉందండి ఇందులో, యాక్షన్ ఉంది, లవ్ స్టోరీ ఉంది. సో అదే చెప్తున్నా, యాక్షన్ ఎట్టుగా తీసుకోకుండా లవ్ స్టోరీ కూడా దే గేవ్ ఇట్ 50-50. సో నైస్. మృణాల్ వాజ్ సో క్యూట్. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది మూవీలో, బాగుంది. తన క్యారెక్టర్ ని మీరు చాలా లైక్ చేస్తారు. లాస్ట్ 20 minutes. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఎలా ఉంది బ్రో మూవీ? మంచిగా ఉంది బ్రో. సో స్టోరీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీలో హైలైట్ అంటే లాస్ట్ 40 minutes ఏదైతే ఉంది చూసారా, అది సూపర్బ్ ఉంది యాక్చువల్ గా. సో అరుణ్ శేషి గారు చాలా రోజుల తర్వాత మూవీ తీశారు కదా, ఎలా అనిపిస్తుంది? యా, స్టోరీ వైజ్ స్క్రీన్ ప్లే ఇస్ టూ గుడ్, యాక్టర్స్ యాక్టింగ్ వాస్ టూ గుడ్. అనురాగ్ కశ్యప్ కానీ సునీల్ గారు కానీ ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్ యాక్చువల్లీ. సో రొనాల్డ్ ఠాకూర్ గారు ఎలా అనిపించారు? చాలా బాగున్నారండి, చాలా. సో ఓవరాల్ గా సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ద స్టోరీ అండ్ లాస్ట్ 40 minutes ఏదైతే ఉంది క్లైమాక్స్, టాప్ నాచ్ ఉంది యాక్చువల్ గా, సూపర్బ్ ఉంది. కొంతమంది బాగాలేదు అని చెప్పి నెగిటివ్ టాక్. లేదండి, అలాంటిది ఏం లేదు, చాలా బాగుంది. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? ఒక 3.5. అనిపించింది. చాలా చాలా బాగుందండి. అనుశేష్ గారు ఎలా చేశారు? గుడ్ పర్ఫార్మెన్స్. హీరోయిన్ గారు చాలా చాలా బాగుంది. అంటే ఆయన ఎప్పుడు చాలా cute thriller- గా ఉంది. చాలా cute గా ఉందా? అంటే హీరోయిన్ ఎక్స్పెక్టర్ మీకు Yes. అవునా? అంటే అంటే ఎప్పుడు మనకి థ్రిల్లర్ వస్తుంది కదా, బట్ ఈసారి లవ్ తో వచ్చారు కదా, ఎలా అనిపించింది? చాలా కొత్తగా ఉంది. కొత్తగా అనిపించింది. అంటే చాలా మంది అంటే యావరేజ్ అని చెప్తున్నారు, మీ ఒపీనియన్ ఎలా నా ఉంది? ఒపీనియన్ లో చాలా బాగుంది. మెట్ ఎక్స్పెక్టేషన్స్. Yes. అంటే అనుశేష్ గారు మార్క్ అనిపించిందా? ఎస్ అండి. ఓకే. సో అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు రేటింగ్ మీరు? 4.5. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫైన్.